హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి టమాటా రసం నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను. ఒకసారి చూడండి, నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ముందుగా టమాటాలను తీసుకొని మంచిగా వాష్ చేసేసి మూతులు కట్ చేసి పైన కొంచెం ఘాట్లు పెట్టుకొని కుక్కర్లో ఒక 4 to 5 విజిల్స్ పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకుంటే ఏంటంటే ఉడికిన తర్వాతకి మనకి పొట్టు తీసేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఉడికిన తర్వాత పొట్టు తీసేసి టమాటాలని మంచిగా హ్యాండ్తో కానీ మ్యాషర్తో కానీ మెత్తగా మెదుపుకొని ఉంచుకోవాలి. దాని తర్వాతకి నేను కొంచెం దీంట్లో రోల్ అనేది యూస్ చేస్తున్నానండి రసంలో. సో మీరు కావాలి అనుకుంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు, రోల్లో అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. మిరియాలు మీరు ఎంత తింటారో అంత ఘాటుని బట్టి మిరియాలు వేసుకొని మంచిగా దంచుకొని పెట్టుకోండి. దాని తర్వాతకి అందులోనే నేను కొంచెం జీలకర్ర వేసేస్తున్నాను. కొంచెం ఫైన్గా చేసుకున్నా సరే మిరియాల పొడి, కొంచెం కచ్చా పక్కా ఉంచుకున్నా సరే. దీంట్లోనే ఎల్లిపాయలు పొట్టుతోటే నేను వేస్తున్నానండి, ఆ ఫ్లేవర్ బాగుంటుంది అని. మీకు పొట్టుతో ఇష్టం లేదు అంటే పొట్టు తీసేసి ఇచ్చేసుకోండి. ఇందులో మిర్చి నేను 3 వేస్తున్నాను, బికాస్ నేను తర్వాత మళ్ళీ యాడ్ చేస్తాను. సో దీన్నంతా మంచిగా మొత్తం దంచుకోవాలండి. కొంచెం కచ్చపక్క ఉంటేనే బాగుంటుంది, మొత్తం ఫైన్గా అయితే బాగుండదు. సో కచ్చపక్క దంచుకున్నాక ముందుగా మనం టమాటాలని మెత్తగా మెదుపుకున్నాం కదండి. సో దాంట్లో ఇప్పుడు ఈ మిక్చర్ మొత్తం వేసేసేయాలి. వేసేసి చేయితోని హ్యాండ్తోటి బాగా మిక్సీ చేసుకోవాలండి. బాగా మంచిగా దీంట్లోనే పిసుక్కుంటూ కలుపుకోవాలి. అయితే ఏంటి అంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా రసంకి పడుతుంది. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్నాక హ్యాండ్ తోటి ఒక సైడ్ ఉంచుకోండి.